నెంబర్ 1గా ఉండాలి. నెంబర్ 2 అయితే ఏంటంట, ఎప్పుడూ నెంబర్ 1గా నువ్వే ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నారు, నీ క్లాసులో నువ్వే ఫస్ట్ రావాలి. తల్లిదండ్రులు మొదట అడిగే ప్రశ్న, నీకు ఎన్నో ర్యాంకు, అయితే ఎన్ని మార్కులు, నువ్వే ఫస్టా? ఇది మొదట అడిగే ప్రశ్న. 40 మంది క్లాస్ రూమ్లో పిల్లలు ఉంటే 40 ర్యాంకులు వస్తాయి. అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఎట్టొస్తుంది? తెప్పిస్తే తప్ప. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల పోడు భరించలేక ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు కూడా అందరికీ 1వ ర్యాంకు కూడా ఇస్తున్నారు కొన్ని చోట్ల. లేకపోతే వారానికి ఒకటి ఏదో ఒక ఫంక్షన్ లాంటిది పెట్టి ఏదో ప్రైజ్ ఇచ్చి పిల్లలకి ఎంకరేజ్ చేయడం తప్పనటం లేదు, కానీ ఏం తట్టుకోలేకున్నారు తల్లిదండ్రులు దెబ్బ. 1వ నంబర్ రావాలి, 40కి 40 మందికి 40 ర్యాంకులు వస్తాయి. 1వ ర్యాంక్ ఎట్టొస్తుంది? ఎందుకు ఈ 1వ ర్యాంక్ అనే ఈ ఆలోచన ఎంత అయింది? ఒక రకమైన ఒత్తిడి సమాజంలో జరుగుతోంది. పసిపిల్లలు అమ్మో తలనొప్పి, అమ్మో గుండె నొప్పి, అమ్మో కడుపు నొప్పి అని వస్తున్నారు డాక్టర్ల దగ్గరికి. వాళ్ళకి తలకాయ లోపల జబ్బు ఉండదు, గుండెలో జబ్బు ఉండదు, పొట్టలో జబ్బు ఉండదు. తెలుసు డాక్టర్లకి సంగతి. టెన్షన్తో వచ్చిన సమస్య. అదే టెన్షన్తో వచ్చిన సమస్య పిల్లల్ని ఒత్తిడి చేయకండి, చదువుకుంటారని చెప్తారు డాక్టర్లు. రూఢిగా తెలుసు జబ్బు లేదని. ఖచ్చితంగా పరీక్షలు చేయిస్తారు, మందులు రాయిస్తారు. ఇది వైద్యం వ్యాపారం కింద మారిన తర్వాత పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అన్ని వ్యాపారాల కింద మారినాక ఇంక వైద్యం వ్యాపారం మారుకుని ఎట్లుంటుంది? మందులు వ్యాపారం అయిపోయింది, పరీక్షా సాధనాలు వ్యాపారం అయిపోయింది, ఆపరేషన్ సామగ్రి వ్యాపారం అయిపోయింది, ఇన్సూరెన్స్ వ్యాపారం అయిపోయింది. ఈ 4 కదా వైద్యంలో ఉండేవి. ఈ 4 వ్యాపారం అయినాక డాక్టర్ల ద్వారా జరగాలి వైద్యం. కాబట్టి వైద్యం కూడా వ్యాపారం అవుతుంది. అందుకు హాస్పిటల్ ఎవరైనా ఓపెన్ చేస్తే ప్రైవేట్ డాక్టరు, ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానం ఎదగాలని దీవిస్తాం. అంటే అర్థం ఏంటి? జనానికి రోగాలు రావాలని దీవిస్తాం. నెంబర్ 1 ఎక్కడైనా నెంబర్ 1 గొడవే. ఈ నెంబర్ 1 పిల్లలకి ఎంత టెన్షన్ తెస్తుంది? నా అనుభవం చెప్తా. నేను ఎస్ఎస్ఎల్సి చదివా 1967. ఎస్ఎస్ఎల్సి అంటే సెకండరీ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. ఇప్పుడు ఎస్ఎస్సి లాంటిది. మాది చిన్న స్కూల్, దర్శి తాలూకాలో పుత్తకమూరు ఆ ఊరి పేరు. 13 ఉండేవాళ్ళం మా క్లాసులో. నేను మొత్తం మీద మా ఇంట్లో ఒత్తిడి వలన కారణం ఏదన్నా కానీ బాగానే చదివేవని 600 మార్కులకి 484 వచ్చినాయి. వాటికి ఏ విలువ లేదు మా దృష్టిలో కాలంలో. స్కూల్ ఫస్ట్ అంతే, అయిపోయింది. కానీ ఆ మార్కు యూనివర్సిటీ ఫస్ట్ అని తర్వాత మా హెడ్ మాస్టర్ చెప్పాడు. అప్పుడు యూనివర్సిటీ అంటే వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, రాయలసీమ 4 జిల్లాలు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు కూడా కలిసి ఉండేది ఆ యూనివర్సిటీ కింద. 5 జిల్లాలకు గాను 23 జిల్లాలు 5 జిల్లాలకు కానీ ఫస్ట్ మార్క్ అని చెప్పాడు. ఏముందో గోల్డ్ మెడల్ ఇచ్చారు, జాగ్రత్త పెట్టుకోరని ఎక్కడో పోయింది. అది అంత విలువ ఉండేది ఆ కాలంలో. ఇప్పుడేంది మార్కులు? పోయిన సంవత్సరం 10వ తరగతిలో ఒక అమ్మాయికి 599, 600కి వచ్చింది. ఈ సంవత్సరం 600కి 600. పిల్లలు ఏమన్నా ఆ కాలం జనం కంటే తెలివిగల్లా పిల్లలుగా మారినారా? నిజమే, తెలివి కొంత పెరిగి ఉండొచ్చు, కానీ 450 నుంచి 600కి పెరిగేంత తెలివి పెరిగిందని అనుకోను. సో మన విద్యాలయాలన్నీ గ్రహించడము, గుర్తుపెట్టుకోవడము, దాన్ని తిరిగి పరీక్షలకు ఎక్కడం మాత్రం నేర్పిస్తున్నాం తప్ప సరిగా ఆలోచించడం ఎలా, ఊహించడం ఎలా ఏమి నేర్పడంలా మన వ్యవస్థ. మీరు అందుకనే చూడండి, ఈ 10th క్లాస్ ఏదైనా మార్కులు రాని, ఒక ఏడాదైనా ఈ 10th క్లాస్ పరీక్ష మళ్ళా పెడితే ఇన్ని మార్కులు రావు. ఫెయిల్ అవుతారు కొంతమంది. మెడికల్ కాలేజీలో చేరే వాళ్ళందరూ నీటిలో ర్యాంకులు వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎక్కడదక్కడే. ఇక్కడ చదివితే పాస్ అవుతారు, లేకపోతే పోతారు. అక్కడ చదివారు, మార్కులు తెచ్చుకున్నారు, ఇంకా ఆ సిలబస్తో పనిలే, మన జీవితంలో పనిలే. మళ్ళీ ఇంటర్మీడియట్ సిలబస్ వస్తుంది, అక్కడ మళ్ళీ మంచి మార్కులు వస్తాయి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత దాంతో పనిలే. జీవితానికి పనికొచ్చి చదువు ఇక్కడ ఉందా? జీవితానికి పనికొస్తాడు చెప్పేవాళ్ళు ఉన్నారా? లేవు, 2 లేవు. అందుకని మెదడుకున్న సామర్థ్యాల్లో గ్రహించడం, గుర్తుంచుకోవడం, గుర్తు తెచ్చుకోవడం, ఆలోచించడం, ఊహించడం, ఇన్ని సామర్థ్యాలు మెదడుకుంటే సరిగా ఆలోచించడం మనం నేర్పము. అందుకని చదువుకున్న వాళ్ళలో ఈరోజు మన దేశంలో ఉన్నంతమంది మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు ఇంకెక్కడా లేరు. సరిగా ఊహించడం మనం నేర్పము. ఊహించడం నేర్పకపోతే కొత్తవి ఏం కనిపెడతాం? ఎప్పుడో 90 ఏళ్ళ కంటే ముందు రామన్ ఎఫెక్ట్ కనిపెట్టాడు, దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ 90 ఏళ్లలో ఈ దేశంలో నివసిస్తూ ఉన్న సైన్సెస్లు ఇంకొక సైంటిస్టుకు నోబెల్ ప్రైజ్ రాలే. కారణం ఏంటి? ఊహించడం నేర్పం, క్రియేటివిటీ నేర్పం, సృజనాత్మకత నేర్పం. ఇంకెక్కడి నుంచి వస్తాయి నోబెల్ ప్రైజులు? మరి అమెరికాలో బాస్టన్ సిటీ ఉంది, 8 లక్షల జనాభా ఉంటుంది, 18 యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీలో 10 నుంచి 15 మంది నోబెల్ లారెట్స్ ఉన్నారు.
మరి అక్కడ ఎందుకు ఉన్నారు, ఇక్కడ ఎందుకు లేరు అంటే మన ఎడ్యుకేషన్ యొక్క ఓరియంటేషన్ అది. ఈ నెంబర్ 1 గొడవ అది. నేను మెడికల్ కాలేజ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ 5 సబ్జెక్టులు ఉండేవి. బీఎస్సీ చదివి ఎవరన్నా వస్తే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్షన్ ఉండేది, డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో చేరేవాళ్ళు. అంటే అక్కడ 3 ఏళ్ళు గడిపినారు కదా అని ఉద్దేశంతో. నా క్లాస్మేట్ ఒక అమ్మాయి కనక సుధా అని ఉండేది. ఇప్పుడు ఆమె డాక్టరు, బ్రిటన్లో పనిచేస్తా ఉంది. ఆమెకు అన్ని సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. నాకు ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్లో అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. అది రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ 5 సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఆమెకు లేవు, నాకు ఉన్నాయి. వీటిల్లో మార్కులు వచ్చినాయి కాబట్టి వచ్చింది, లేకపోతే అది కూడా ఆమెకే పోవాలి న్యాయంగా. నాకు సెకండ్ మార్క్ వస్తుంది, ఫస్ట్ మార్క్ ఎప్పుడు రాదు. ఒక్కోసారి థర్డ్ మార్క్, ఫోర్త్ మార్క్ కూడా వస్తుంది. గ్యారంటీకి పాస్ అవుతా, ఏ సబ్జెక్ట్ అయినా గ్యారంటీకి పాస్ అవుతా అనే పరిస్థితి ఉంది. ఫస్ట్ మార్క్ అయితే రాదు. ఈ ప్రీ క్లినికల్ గోల్డ్ మెడల్ పొరపాటు వచ్చిందని చెప్పే కదా, నాకేం విచారం ఏం లేదు. ఫస్ట్ మార్క్ వచ్చేటోళ్ళకి ఎప్పుడు భయం ఉంటుంది, ఫస్ట్ మార్క్ పోతుందేమోనండి. సెకండ్ మార్క్ గడికి ఏం భయం, వస్తే ఫస్ట్ మార్క్ వస్తుంది, లేకపోతే 3వ మార్క్ వస్తుంది, ఏం భయం ఉంటుంది. నాకు ఫస్ట్ మార్క్ రావాలని కానీ నేను ప్రయత్నం చేయాలంటే రోజుకు 3 గంటలు ఎక్స్ట్రా చదవాలి. ఎవడు చదువుతాడు 3 గంటలు ఎక్స్ట్రా, ఈ చదివింది చాలు అనుకున్నా, ఏ విచారం ఏమి లేదు దాని గురించి. ఎందుకంటున్నానంటే బాగా ర్యాంకులు ఇచ్చినటువంటి పిల్లలు 100కి 30 మంది బాగా జీవిస్తున్నారు, 70 మంది మామూలుగా జీవిస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా జీవించే వాళ్ళలో 100కి 70 మంది మామూలు మార్కులు, అత్యవసర మార్కులు ఇచ్చిన వాళ్ళు, ర్యాంకులు ఇచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ బ్యాక్ బెంచర్స్ స్కూల్లో. వెనక పనుల వాళ్ళు ఎవరు పట్టించుకోరు, చదువు చెప్పేటోళ్ళు పట్టించుకోరు, తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎర్లీగా వాళ్ళకి జీవితం అర్థమవుతుంది, మనంతా మనమే బతకాలని. వాళ్ళు ఎక్కువ మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మంచి మానవ సంబంధాలు ఉంటాయి. సమాజంలో బ్రహ్మాండంగా బతకడానికి అత్యవసర నైపుణ్యాలు, బాగా మాట్లాడగలగడము, జనంతో కలిసిపోగలగడం. ఈ 2 లక్షణాలు లేకపోతే మంచి ర్యాంక్తో డాక్టర్ అయినా కూడా షైన్ కాలేరు. అందుకని ఈరోజు బ్రహ్మాండంగా ప్రాక్టీస్ ఉన్న డాక్టర్లు ఎక్కువ మంది బ్యాక్ బెంచర్స్ అయ్యి. ఫైనల్గా ఏమవుతుందంటే బ్యాక్ బెంచర్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు, హాస్పిటల్లో పెడతారు. ఈ ఫ్రంట్ బెంచర్స్గా ఉండి ర్యాంకులు తెచ్చుకుని వాళ్ళ దగ్గర పోయి పనిచేస్తారు. అలా తయారవుతుంది పరిస్థితి. అందువల్ల నా సూచన ఏంటంటే ఫస్ట్ మార్క్ వస్తే రానియండి, నాకు అభ్యంతరం ఏం లేదు. దానికోసం గంటలు గంటలు కృషి చేయటం నా వల్ల అయితే కాదు, నేనైతే చేయాలని నేను చేయను కూడా. సెకండ్ మార్క్, థర్డ్ మార్క్ గ్యారెంటీగా వస్తుంది, చాలు. అది ఆటలు ఆడేటప్పుడు కూడా ఫస్టే రావాలి, మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు. ఆడేటోడు సావాడు వస్తుంటాడు, ఈ బయట ఉన్నట్టు రా నువ్వు ఫస్ట్ వాళ్ళు అరుస్తూ ఉంటారు. పెద్ద టెన్షన్ వాళ్ళకి, ఆడేవాళ్ళకి, పట్టుకోవాలని ఆడుకోనికుండా. సమాజం కూడా ఫస్ట్ వచ్చే వాళ్ళని గుర్తిస్తుంది, వెనుక వాళ్ళని గుర్తించదు, ముందున్న వాళ్ళని గుర్తిస్తుంది. అలాంటి ఒక సామాజిక వాతావరణంలో ఫస్ట్ మార్క్ అనే ఒక ఒత్తిడి పిల్లల మీద రావడం వలన వాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంది, టెన్షన్ వస్తూ ఉంది, పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంది. టెన్షన్తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సైకోసోమాటిక్ రోగాలు వస్తున్నాయి, కడుపు నొప్పులు, తలకాయ నొప్పులు, గుండె నొప్పులు వస్తున్నాయి. ఇన్ని రకాల అనర్థాలు రావడానికి ఏమైనా సరే నీకు ఫస్ట్ మార్క్ రావాల్సిందే అని ఒక ఒత్తిడే కారణం అని నా అభిప్రాయం. ఫస్ట్ సెకండ్ ఏమాత్రం తీసిపోయేది కాదు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా తీసిపోయేది కాదు. ఫెయిల్ అయినా ఆ వ్యక్తి అపజయం పొందినట్టు కాదు. ఆల్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. అనుభవాల్లో అపజయాలు బలంగా నేర్పిస్తాయి విజయాల కంటే. విజయాలు కొద్ది రోజులు గుర్తుంటాయి, అపజయాలు చాలా రోజులు గుర్తుంటాయి. అసలు విజయం అపజయం వంటి విడిగా ఉండవు. అపజయాలు విజయాలు అన్ని అనుభవాల కింద మనం చూస్తే ప్రశాంతంగా బతకడం సాధ్యమవుతుంది. ఈ నెంబర్ 1 గొడవ అనే దాంట్లో బయట కూర్చోవడం మంచిదని నా అభిప్రాయం.